హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. ఇక నా వంట అంతా అయిపోయింది. ఇంకా మా వారికి అలాగే మా చిన్నోడికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. మా చిన్నోడి స్నాక్స్ కోసం పప్పు బిళ్ళలు అయితే పెడుతున్నాను. మా పెద్దోడైతే 7:30కే వెళ్ళాడు. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నైవేద్యం కోసం అన్నం అయితే సపరేట్గా వండేసాను అనమాట. ఒక సైడ్ అన్నం పాయసం అది పెట్టేశాను. ఇంకా అలాగే చిత్రాన్నం అది చేస్తున్నాను. ఇంక ఇక్కడ చిత్రాన్నం అయితే చేసేసాను. ఇంకా అలాగే ఇంకా పాయసం అయితే కొంచెం ఉడుకుతోందనమాట. పూజ కోసం అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుళ్ళందరికీ ఇలా పూలు అవన్నీ పెట్టేస్తున్నాను. నేను నవగురువారం వ్రతం చేస్తున్నాను కదా. ఈరోజు వచ్చేసి లాస్ట్ వీక్ అనమాట, అంటే 9వ గురువారము. నేనైతే ఇక్కడ పూజ కోసం పసుపు గణపతిని అయితే చేస్తున్నాను. ఇంకా అలాగే పూలు పండ్లు టెంకాయ అవన్నీ కూడా ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ దీపారాధన అది చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఉద్యాపన అది ఉంటుంది. ఇంకా సాయిబాబా నవగురువార వ్రతం పుస్తకాలు అనమాట. అవి నేనైతే జిరాక్స్ చేయించి ఇక పూజలో పెట్టేశాను. నేనైతే ఒక 3 కాపీస్ అయితే చేయించాను. అంటే ముగ్గురికి తాంబూలం ఇద్దామని చెప్పేసి. అది మన ఇష్టం అనమాట. 5 మందికి, 9 మందికి, 11 మందికి అలా ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా తర్వాత సాయిబాబా పూజ అనమాట. అంటే అష్టోత్తరము, శతనామావళి, సాయి చాలీసా 108 సార్లు సాయిరామ్ నామం అది చదువుకోవాలి. ఇంకా కథలు కూడా చదువుకున్నాను అనమాట. ఇంకా అవి చిన్న చిన్నవే ఉంటాయి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. ఇంక ఇలా సాయిబాబా నవగురువార వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నేనైతే ఇక్కడ నక్షత్రమాలిక అయితే చదువుకున్నాను. ఇంకా అలాగే ముగ్గురికి తాంబూలం అది కూడా ఇచ్చేసాను. ఇంకా డిన్నర్కి వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేయించాను అనమాట. ఇవి వచ్చేసి సొరకాయ పులుసు కూర కోసం. మిగిలింది సాంబార్ పొడి అది వేసి ఇంకా పులుసు కూర అయితే చేసేసాను. ఇక్కడ మా పిల్లలైతే కలరింగ్ అది వేసుకుంటున్నారు. మా చిన్నోడికి కలరింగ్ అంటే చాలా ఇష్టము. వాళ్ళన్నేదో డ్రాయింగ్ వేసిస్తున్నాడు, వీడు కలరింగ్ వేస్తాడంట. రెడీగా కూర్చున్నాడు. మా చిన్నోడు చూడండి ఎంత సీరియస్గా రాస్తున్నాడో. ఏం రాస్తున్నావు అంటే టేబుల్స్ అంట. ABCDలు 1 2 3 రాయమంటే రాయడంట. ఇక్కడ చూడండి ఎలా అన్నీ కలిపేసి ఎలా రాస్తున్నాడో. సో ఇంతే అనమాట థర్స్డే రోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.